నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఐక్యరాజ్య సమితిలో కువైట్ దేశం ఇరాన్కు భారీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే తమ యొక్క భూభాగం, గగనతలం, పౌర మరియు కీలక సౌకర్యాలను లక్ష్యం చేసుకుని ఇరాన్ పదే పదే జరుపుతూ ఉన్న దాడులను, అలాగే బెహ్రెన్ దేశం పైన జరిపిన దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. ఇవి దేశ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్య సమితి చార్టర్ను దారుణంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి కువైట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ప్రస్తుతం గల్ఫ్ దేశాలలోని పరిస్థితులపైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో కువైట్ శాశ్వత చార్జ్డ్ అఫైర్స్ ఫైసల్ ఆల్ ఎనర్జీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 28వ తేదీన జరిగిన సంఘటనలతో సహా ఇటీవల ఇరాన్ దాడుల నేపథ్యంలో బెహ్రెన్ అభ్యర్థన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఈ దాడులకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించాలని చెప్పి కువైట్ పేర్కొంది. అదే సమయంలో తాము ఏ సైనిక ఉద్రిక్తతల్లోనూ పాలు పంచుకోబోమని, అలాగే ఏ దేశానికైనా వ్యతిరేకంగా శత్రుపూరిత చర్యల కోసం తమ యొక్క భూభాగాన్ని, గగనతలాన్ని, జలాలను ఉపయోగించడానికి అనుమతించబోమని చెప్పి నొక్కి చెప్పిందనమాట. ప్రస్తుతం మాకు ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే మా యొక్క దేశ భూభాగం కావచ్చు, మా దేశ గగనతలం కావచ్చు, మా యొక్క దేశ ఓడరేవులు, సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతర దేశాల మీద దాడులు చేయడానికి ఏ దేశానికి మేము అనుమతి ఇవ్వమని చెప్పేసి కువైట్ తేల్చి చెప్పిందనమాట. ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి కువైట్ వందలాది క్షిపణులు మరియు డ్రోన్ దాడులను ఎదుర్కొంది. వాటిని కొన్ని గతంలో ప్రాణ నష్టానికి మరియు పౌర మౌలిక సదుపాయాలకు నష్టానికి కారణమయ్యాయని చెప్పేసి ఆల్ ఎనర్జీ గారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యొక్క జరుగుతూ ఉన్న దాడులకు ఇరాన్ బాధ్యత వహించాలని చెప్పేసి కువైట్ అయితే పేర్కొందనమాట. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.